కాక మా హృదయాల్లో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాపం ప్రభా తొలగించబడటకు నీ వాక్యం కావాలి ప్రభా. నీ వాక్యం మా హృదయంలో ఎంచుపబడి మమ్మల్ని దీవించి ఆశని కనిగిరి కటాకుడు బలపరచమని వాక్యం చేత మేము ప్రభా శుద్ధీకరించబడి నీ సన్నిధిలో పనిముట్టుగా వాడబడి సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. పాపము పోవాలి, భారము తీరాలి, పరలోకం పోవాలి, నువ్వు నేను పరలోకం పోవాలి. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించెను, ఆ రక్తములోనే పాపక్షమాపణ, ఆ రక్తములోనే పాపక్షమాపణ. పాపము పోవాలి, భారము తీరాలి, పరలోకం పోవాలి, నువ్వు నేను పరలోకం పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని మాట ఏం చెప్తుందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నారు. మనము ఈ యొక్క శరీరంలో మనకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ యొక్క ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధాత్మ మనకు ఈ హృదయంలో ఆలమై ఉండి మనం ఏం చేస్తాం? ఆయన్ని మహిమపరుస్తాము, ఆరాధించేస్తాము. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క కీర్తిని పొందుకొని మనము దేవుని మహిమ ఘనత పొందుకుంటూ మనం కూడా ఏం చేస్తాము? అందరికి సువార్త. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మన హృదయంలో అప్పుడు మనం ఏమైపోతాము? ఆయన సొత్తు. మనము ఈ లోకములు ఎవరికి సంబంధం లేదు. మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణం అంతా కూడా దేవునికి సొత్తం. కాబట్టి మనం దేవుని సొత్తు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని కొరకు వాడబడాల. అక్కడే మాట ఏమంటుంది? విలువ పెట్టు కొనబడేవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలంట. ఉత్త కాదు, మహిమపరచాలంటే మనం ఏం చేయాలా? మనము ఆత్మలో బలపడాలా, మన ఆత్మలో స్థిరపడాలా, మన ఆత్మను బలపరుచుకొని ఏం చేయాలా? ఆత్మలో ఎప్పుడైతే నువ్వు ఆరాధించి మహిమ కనపరుస్తావో ఆత్మ నీళ్ళు ఏమైపోతుంది? ఒక విలువ పెట్టు కొనబడినటువంటి ఒక సొత్తు. కాబట్టి నువ్వు దేవుని మహింపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు దేవుని మహింపరచడానికి ఆయన సొత్తుగా ఉంటున్నాం. ఇక్కడ చూడండి, చూసినట్లయితే యెషయా 56:7 నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆయన మందిరం అంటే సమస్త జనులకు, నీకు నాకు కాదు, ఈ కులం ఈ మతం ఏది కాదు, ఎవరైనా ఎటువంటి వారైనా, చిన్నవారైనా కానీ పెద్దవారైనా ముసలు ఎవరు కానీ ఆయన నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంట. ప్రార్థన చేస్తానికి మందిరం. మనం వ్యర్థంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మనం చిన్న ఆరాధన పెట్టుకుంటే ఇక్కడ ఇది మందిరమే. ఈ మందిరంలోనే ప్రార్థన చేస్తానికి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాట. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనల్ని తృప్తిపరుస్తాడు, మన యొక్క హృదయవాంఛ తీరుస్తాడు. మనలో ఉన్న ప్రతి ఒక్క సమస్య ఏదో ఆయన ఎరిగినాడు. కాబట్టి ఆయన ఎరిగినట్టు సమస్య తీసి మనకేం చేస్తాడు? సంతోషం, సమాధానం కలగజేస్తాడు. ఎంతో గొప్ప భాగ్యం అండి మనకు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మహిమ, ఆయన సొత్తు మనం. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఏదో ఈ లోక సంబంధంగా మనం ఒక ఇల్లు కొనుక్కుంటాం అనుకోండి, అది నా సొత్తు. అది నా సొత్తు. ఎవరికి? నేను ఈవెన్ ఆ సొత్తు నాకు హక్కు ఉంది. అదేవిధంగా ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు సృష్టికర్తనే దేవుని సొత్తు. కాబట్టి ఆయనకు మన సొంతము. ఆయన సొంతం. కాబట్టి మనము ఆయన చెప్పిన మాట వినాలా, ఆయనకు లోబడాలా, ఆయన మాటలో ఉండాలా, ఆయన మా అడుగుల. ఇక్కడ చూసినట్లయితే కేరళ దేశంలో శబరిమలై పంబా నది ఒడ్డులో ఒక చర్చి కట్టబడిందంట. ఎవరు? తోమా గారు ఏం చేసినారంటే 6 చర్చి కట్టినారు. 5 కట్టినారు, 6 చర్చి కట్టినాడంట. కట్టి అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినాడు. చూడండి, ఎక్కడ? కేరళ దేశంలో శబరిమలై పంబా అనేది ఒడ్డున తోమ ఏం చేశాడు? ఒక చర్చి కట్టినాడు. అక్కడ మనుషులే కదండి, ఎవరెవరు వచ్చినారు చూసినారా? ఏనుగులు వచ్చిందంట, పులులు వచ్చిందంట. అంతేకాకుండా మనుషులతో కూడా అవన్నీ జంతువులంతా వచ్చి కూర్చుని ఆరాధనలో కూర్చుందంట. ఎంతో గొప్ప చూడండి.
అక్కడ ఆయన ఆ చర్చి తోమాగారు కట్టిన చర్చిలో ఆ విధంగా నోరు లేని జీవులు కూడా వచ్చిందంట. సింహాలు పుల్లులు వస్తే ప్రజలు ఎట్ట గంభీరమై పరిగిస్తారు కదా, కానీ అక్కడ ఏమిటి అందరు కలిసి కూర్చున్నారంట. ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి మనం ఏం చేయాలా? మనము ఇప్పుడు నేను మనిషిగా కూర్చోన్నాను, కానీ నా లోపల సింహ స్వభావం ఉంటుంది అనుకోండి, క్రూరత్వం లేకపోతే మోసకరమైనది ఒక ఆ విధమైనటువంటి సింహంలో ఉన్నటువంటి ఆ క్రూరత్వం నాలో ఉంటే దేవుడు అక్కడ ఏం చేస్తాడు? మన అనుసరిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు నీలో ఉన్నట్టు ప్రతి ఒక్క ఆ యొక్క దుష్టత్వాన్ని, నీ యొక్క పొగరబోత్తనాన్ని, లేకపోతే నీకున్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఏదో ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మందిరంకి వచ్చినప్పుడు, ఆయన సొత్తు కాబట్టి నువ్వు మందిరంకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదపరిచే మార్పు దయచేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనము దేవుని సన్నిధికి రావాలా, దేవుని సొత్తు మనం. కాబట్టి ఆయన ఆ విధంగా వాడుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యెషయా 56:7 అంటాడంటే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఎప్పుడు నువ్వు ఆ ప్రార్థన మందిరికి వస్తే ఎట్రావాలా? పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించేదానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నా ప్రార్థన మందిరంలో వాడిని ఆనందింపజేస్తానంట. నువ్వు దుఃఖంతో ఉండొచ్చు, నీ కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండవు, దేవుని సలు వచ్చి నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆనందింపజేస్తాడంట. అంతేకాకుండా ఆయన మీరు అర్పించే అర్పణ ఆయన నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము అనుకుంటాము, దేవుని మందిరంలో ఎవరైతే వచ్చినా రాకపోయినా దేవుడు ఏం చేస్తాడో మన దీవిస్తాడు, ఆశీర్వాద బలపరి తెరుపుతాడు. కాబట్టి మనము ఆ విధమైనటువంటి ప్రార్థన హృదయంతో రావాలా. ప్రార్థన హృదయంతో వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదించాడు, బలపరి తెరుపుతాడు. ఇక్కడ ఏమంటాడు అంటే, యేసుక్రీస్తు అందరికి ప్రభు, యేసుక్రీస్తు అందరికి ప్రభు. కాబట్టి అందరికి ప్రభు కాదని మనము ఆ యొక్క చెప్పండి எப்போ நீ ஆண்டவர் சன்னிதியில் முறையிடுறியோ ஆண்டவர் என்ன பண்ணுறோம்? உடனே சந்தோஷம் சமாதானம் கொடுப்பாரு. உள்ளத்தில் இருக்கிற எல்லா சரீரத்தில் இருக்கிற பலவீனம் கூட எடுத்து விடாரு. ஏசப்பா 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 நாம் சன்னிதியில் வந்து இருக்கையா, ஐயா எனக்கு இருக்கக்கூடிய இந்த நோய் போயிடணும், எனக்கு நடக்க முடியாது இருக்கிற இந்த நல்லா நடத்த கொடுக்கணும், எல்லாம் இது கொண்டு ஆண்டவர் நோக்கி போங்க. ஆண்டவர் என்ன பண்ணுவார்? ஆண்டவர் வல்லமையான காட்பார். எந்த கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே, எந்த கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே, வல்லமை மாற்றிமை நிறைந்தவரே மகிமக்கு பாத்திரரே, வல்லமை மாற்றிமை நிறைந்தவரே மகிமக்கு பாத்திரரே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே యేసయ్యా, ஆராதனை உமக்கே. எல்லாமே ஏசப்பா நாமத்தில் நம்மளுக்கு தெரியாது. ஒரு நேரத்தில் நம்ம கூட என்ன பண்ணுவோம், எல்லாம் இந்த உலகத்தில் இருக்க எல்லாரும் என்ன பண்ணுவாங்க, அந்த சாமி இந்த சாமி. ஆனால் உண்மையான ஆண்டவர் ஏசப்பா தான். எப்படி தெரிஞ்சுக்க நம்ம ஏசப்பான்னு? இந்த பாருங்க, இப்போது ஏசப்பா வந்து 6 நாள் வேலை செய்து 7வது நாள் ஓடி பெற்றார். 6 நாள் வேலை செய்தாரா, 7வது நாள் அவர் வேலை செய்யலை. அதான் சண்டே பாருங்கள், இது உலகமெல்லாம் கூட 6 நாள் தான் வேலை செய்வோம், 7வது நாள் வேலை செய்யாதே. ஆண்டவர் ஏசப்பா அவங்க செய்கிறதே இங்கே செய்கிறாங்க, ஆனால் அவர் தான் உண்மையான ஆண்டவர். பார்த்தீங்களா? அதனால் நம்ம என்ன பண்ணோம், ஏசப்பா நோக்கி பார்க்கும்போது ஏசப்பா உண்மையான ஆண்டவர்ன்றதுக்கு இது தெலுங்குல ஒரு இது வேதத்தில் ஒரு சொல்லப்படுது, சர்வ பாப பரிகாரோ ரத்த போஷண அவசியம் தத் ரத்தம் பரமாத்மா புண்ணியதான பலியாகும். அப்படின்னா என்ன தெரியுங்களா? இந்த உலகத்தில் இருக்கிற எல்லாரும், அவர் நாடியாக இருக்கட்டும், ரெட்டாக இருக்கட்டும், எந்த கேஸ்டாக இருக்கும், எந்த முஸ்லீமாக இருக்க எல்லாருமே பூமியிலேருந்து ஆண்டவர் சுற்றி நம்மெல்லாம் ஆண்டவர் சுற்றி நம்ம என்ன பண்ணோம், ஆண்டவரை நோக்கி பார்க்கணும். அவர் தான்
வேறு யாரும் செய்யலை. அவர் தான் என்ன பண்ணார், பூமியிலேருந்து மண் எடுத்து மனுஷனை செய்து அவர் உண்டாக்கி உள்ள அவர் நம்மளுக்கு இது கொடுத்தாரு, நம்ம பொழிச்சுக்கிட்டோம். அது இல்லாத என்ன கொடுத்தாரு, அப்போ தாவி கொடுத்தாரு பார்த்தீங்களா. அதனால் இன்றைக்கி நம்ம எல்லாம் பொழித்து இருக்கிறனாக்கா ஆண்டவர் கிருபை தான். அதனால் இன்றைக்கி ஏசப்பா தான் உண்மையான ஆண்டவர் என்று தெரிஞ்சுக்கொள்ளுக்கு ஒரு உண்மையான இது. ஒரு வாரமெல்லாம் எல்லோரும் 6 நாள் வேலை செய்கிறாங்க, 7வது நாள் ரெஸ்ட் எடுக்கிறாங்க. எந்த உலகத்தில் எல்லோரும், எந்த ஸ்கூலாக இருக்கட்டும், எந்த கம்பெனியாக எல்லோரும் 7ஆம் தேதி சண்டே மட்டும் ஹாலிடே. யார் வச்சது? அது ஆண்டவர் வச்சார். உண்மையான ஆண்டவர் ஏசப்பா என்ன பண்ணார், 6 நாள் எல்லாம் వేల శాతం 7 నాள் రెస్ట్ ఎడతాం. 6 రోజులు మనం పని చేయాలి, 7 రోజులు రెస్ట్ తీసుకుంటాము. ఎవరు చేసింది పని? దేవుడు చేసినాడు. ఆ దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే ఈ కార్యం చేసినాడు. కాబట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుని మిగిలిన ప్రేమ నమ్మకం పరపుతుంది. మా మాటల్లో ప్రభా ఏదైనా మీకు విరోధంగా ఉంటే క్షమించి ప్రభా మనం దీవించండి, ఆశీర్వదించండి. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకున్న మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.